మూర్ఖుడైనా పండితుడైనా రుద్రాక్షధారణ చేస్తే శివలోకానికి కడతాడు. దానికి ఉదాహరణ కీకట గ్రామంలో గాడిద అనగానే స్కందుడికి అనుమానం వచ్చింది. తండ్రి, చాలా గొప్ప విషయం విన్నాను. కొంతమంది ఎవరు పడితే వాడు రుద్రాక్షలు వేసుకోకూడదట, రాత్రిపూట తీసేయాలట, బయట ఉన్నప్పుడు తీసేయాలట, గాడిదలు కుక్కలు మొదలైన వాటికి రుద్రాక్ష తగిలించకూడదుగా అంటారు కదా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చచ్చిపోయేటప్పుడు గాడిద మీద రుద్రాక్ష ఉంటే గాడిద కూడా మోక్షం పొందుతుంది, ఎవరన్నా వేసుకోవచ్చు అంటున్నావు. ఇంతకీ ఆ గాడిద ఎవరు, కీకట గ్రామంలో దాని కథ ఏమిటి, మొత్తం చెప్పమని కుమారస్వామి అడిగాడు. అంటే కుమారస్వామికి తెలియదా? తెలుసు. ఇప్పుడు భగవంతుడు స్వయముగా చెప్పడం మొదలుపెట్టాడు. ఏకాదశి స్కంధంలో రుద్రాక్ష మహిమని పరమేశ్వరుడు స్కందాదులకు. శివుడు, నాయనా నీకు ఒక అపూర్వ కథ చెబుతున్నా విను. పూర్వం వింధ్యపర్వత ప్రాంగణాల దగ్గర ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన పనేమిటి, లోకశ్రేయస్సు కోసం రుద్రాక్షలు అమ్మడం. ఏకముఖ, ద్విముఖ, త్రిముఖ అనే తేడా లేకుండా రకరకాల రుద్రాక్షలు కొనుక్కొచ్చి వాటిని బస్తాలలో మూటకట్టి తీసుకొచ్చి తన గ్రామానికి అమ్మేవాడు. వింధ్యపర్వత ప్రాంగణంలో ఉండేవాడు ఆయన. ఆయన ఎక్కడో కేకటం అనే ఒక గ్రామానికి వెళ్ళి ఆ కేకట గ్రామం నుంచి వింధ్యపర్వతం దగ్గరకి గాడిద మీద రుద్రాక్షలు తీసుకొచ్చి అమ్ముతూ ఉండేవాడు. రుద్రాక్షలు పూర్వం ఏం చేసేవారంటే కొనుక్కున్నాక వాటిని ఒక బస్తాలో మూట కట్టేవారు. ఓ బస్తాలో వేసి ఆ బస్తా మూతి కట్టేవారు. మరి ఆ మూటలు మొయ్యాలిగా. ఆ రోజుల్లో మూటలు మొయ్యడానికి సాధనం గాడిద. ఎడ్ల బళ్ళల్లోనూ రథాల్లోనూ వేయడం కంటే గాడిదలు అయితే సులభంగా వస్తాయి, ఖర్చు తక్కువ. అందుకని ఇంచుమించుగా అందరూ చాలామంది ఇళ్లలో గాడిదలను మోసేవారు. పూర్వం గాడిదలను ఉండేవాళ్ళండి పాపం, వీధుల్లో తిరిగేవి. గాడిదలు లేవు ఇప్పుడు, కొంతమంది అడ్డగాడిదలు తప్ప. అసలు పిచ్చుకునే కనబడకుండా పోయాయండి. చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. అన్నీ చచ్చిపోతున్నాయి క్రమక్రమంగా. ఈ మనిషి అంత క్రూరుడా అనిపిస్తుంది ఒక్కోసారి. ప్రతి జీవిని చంపి తినేయటమే. గాడిదలు ఎందుకు చచ్చిపోయాయో చెప్పమంటారా మీకు విషయం? గాడిద యొక్క మాంసం తిని ఆ రక్తం ఒంటికి పూసుకుంటే దెబ్బలు కొట్టినా తగలబట్ట, అందుకని దొంగలు చంపి తినేసేయడం మొదలెట్టారు. అది పూర్వకాలంలో చక్కగా గాడిదల మీద ఈ రుద్రాక్షలు వేసి తీసుకొచ్చి తన నగరానికి అమ్ముకునే ఒక వర్తకుడు ఉండేవాడు. ఓసారి ఆయన ఒక 10-12 గాడిదలను పుచ్చుకుని వింధ్యపర్వత ప్రాంగణం నుంచి కేకటం అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ ఆ పూట బాగా దొరికే రుద్రాక్షలు. ఈ రుద్రాక్షల్ని ఒక బస్తాలో మరో బస్తాలో వేసి ఈ 2 బస్తాలకి మూతి కట్టి ఈ 2 మూతుల్ని మధ్యలో కలిపి కట్టి గాడిద మీద వేసేవారు. ఈ బస్తాల్ని 2 బస్తాల్ని మధ్యలో మూతి కడతారు చూసారా, కుట్టి, దానికి పెరికే అని పేరు అనమాట. అలా ఆ పెరికతో వ్యాపారం చేసిన వాళ్ళందరినీ పెరికీయుడు, పెరికివారు అనేవారు ఆ రోజుల్లో. ఇలా ఇటొక బస్తా ఇటో బస్తా ఈ 2 మూట కట్టి మధ్యలో వేసేవారు అనమాట. ఇలా రుద్రాక్షల్ని మూట కట్టి ఆ గాడిద మీద వేసి ఈ వర్తకుడు తీసుకొచ్చేవాడు అనమాట. ఒకసారి తీసుకురావడం మొదలుపెట్టాడు. కర్మగాలి అందులో ఒక గాడిదకి కొంచెం కాలు విరిగింది. దాంతో కుంటుతూ నడవలేకపోయింది. సమయానికి ఇప్పుడే ఈ అడ్డగాడిది కాలు విరిగిందే, ఇప్పుడు ఈ రుద్రాక్షలు ఇంటికి చేరతాయా? పైగా రుద్రాక్షలు రాబోయే శివరాత్రికి కొంతమందికి ఇస్తానని ఆయన వాగ్దానం కూడా చేశాడు. అందుకని తొందరగా వెళ్ళాలి. అందుకని ఈ కుంటి గాడిద మీద ఉన్న బస్తాలు ఏం చేసేట, అందులో కొంచెం బలంగా ఉన్న యువకుడైన గాడిద ఒకడు ఉన్నాడు, పడుచు గాడిద. పడుచువాళ్ళు అంటే అందరికీ లోకు కదా, ముసలాళ్ళు ఎలాగో వేయలేరు, వాళ్ళు కక్కు దక్కుకుంటారు. కాస్త ఈ పడుచు గాడిద అయితే వస్తుందని ఒక గాడిద మీద వేసేట మొత్తం బస్తాలని ఆయన. పాపం ఈ గాడిద అంత బరువు మొయలేకపోయింది. ధత్తే రుద్రాక్ష భారంతు వాహిత పథికే నతు. ఇన్ని బస్తాల బరువు, రుద్రాక్షల బరువు మొయ్యలేకపోయింది. అయినా వాడు నడు అని కర్రతో కాస్త అదిలించడం మొదలెట్టాడు. కొంచెం దూరం వచ్చాక ఈ వింధ్యపర్వతం దగ్గర ఒక గంగా నది ఉంది. నది దాటాలి. అక్కడ నది పెద్దగా నీరు ఉండదు, సన్నగా ఉంటుంది, దాటడం తేలికే. కానీ ఆ ఇసుకలో కాలు పెట్టగానే బరువు మొయ్యలేక డామ్మని పడిపోయి చచ్చిపోయింది. ఇసుక దిగితే కాస్త గంగలో కన్నా వెళ్ళేది. ఈలోపు ఒడ్డు మీదే ఆ ఇసుకలో కాలు పెట్టగానే ఈ బరువు మొయ్యలేక కిందకి తూరి పడిపోయి చచ్చిపోయింది. అయ్యయ్యో దిక్కుమాలిన గాడి చచ్చిపోయింది అని వాడు బాధపడిపోయి ఆ మూటల్ని ఇంకో గాడిదల మీద సర్దేసి వెళ్ళిపోయాడు. ఆ గాడిద శరీరం అక్కడ వదిలేశాడు. గాడిదల మీద వాడికి ఏం ప్రేమ ఉంటుంది? ఏదో గాడిద వాడికి బరువుకు ఉపయోగపడితే తప్ప, లేకపోతే జంతువుల్ని ప్రేమించే వాళ్ళు తక్కువగా ఉంటారు. లేకపోతే ముసలితనం రాగానే ఆవులు తీసుకుపోయి కబేళాలకు అమ్మేయటమా ఆ మాంసం కోసం? ఇన్నాళ్ళు నీకు పాలిచ్చి నిన్ను రక్షించిన తల్లిని, గోమాతని బోడి ఒక 1000 రూపాయలకి 2000కి అమ్మేయడం ఏంటంటే అసలు మహాబాధ అనిపిస్తుంది అనమాట. అది ఈ మనిషి ఎంత క్రూరుడు అనిపిస్తుంది. శ్రీనారాయణ రెడ్డి గారు అందమైన పాట రాశాడండి ఆయన. విన్నరా విన్నరా నరుడా, తెలుసుకోర పామరుడా, గోమాతను నేనేరా నాతో సరిపోలవురా, వినరా వినరా నరుడా. ఇది నారాయణ రెడ్డి గారు రాసిన అందమైన పాట. అది గోవుల గోపన సినిమా కోసం. అందులో అన్న ఒక మాట గుండెల్లో గుచ్చుకుపోతుంది మనకి. ఎంత బాగా రాశారు కవి గారు అనిపిస్తుంది. వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే, వయసుడిగిన నాడు నన్ను కటికవాణి పాల్చేస్తే, ఉసురు కోలుపోయి మీకే ఉపయోగిస్తున్నాను, వినరా వినరా నరుడా, తెలుసుకోర పామరుడా. అసలు ఎంత బాగా రాశాడండి ఆయన. ఈ మధ్యన ఆయన వెళ్ళిపోయాడు పాపం. మహాత్ములంతా వెళ్ళిపోయారు. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క శక్తి భగవంతుడు పెడతాడు. ఆ కొసం ఎరుపు అనమాట. వయసుడిగిన నాడు
నన్ను కటికవాణి పాలు చేస్తే ఉసురు కోల్పోయి నా ప్రాణం కోల్పోయి కూడా మీకు ఉపయోగిస్తున్నాను. ఎందుకని ఆ చర్మంతో చెప్పులు కుట్టించుకుంటున్నావా, కొమ్ములతో దువ్వెనలు చేసుకునేవాడమా, గిట్టలు ఉపయోగిస్తున్నావా, ఎముకలు కూడా ఉపయోగించుకుంటున్నావా? మనం ఇంత చేస్తున్నటువంటి దాన్ని అన్యాయంగా చంపడానికి మాత్రం మనస్సు ఎలా ఒప్పుతుందో తెలియటం లేదు. ఈ సృష్టిలో మానవుడంత నీచుడు రాక్షసుడు మరొకడు ఉంటాడు. రాక్షసుడు అంటే కానీ వాళ్ళే నయ్యం అనిపిస్తుంది నాకు. హైదరాబాద్లో ఎన్ని కబేళాలండి, ఆ పాత బస్తీనండా అలా తల్లకిందులుగా వెళ్లాడుతున్న గోమాతలను చూసినప్పుడు ఒక్కొక్క రోజు అన్నం తినలేకపోతున్నాను నేను అనమాట. ఎంతమంది మనం ఉన్నాం, ఏం లాభం మనకి? ఒక్క 5 నిమిషాలు పోలీసులు తప్పుకుంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తానంటాడు ఒకడు, హైదరాబాద్లో అడుగుపెట్టి చంపేస్తానంటాడు. అయినా సరే టిక్ 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 అని వాడికే వేస్తాం ఓటు. మనకి సిగ్గా శరమ అనిపిస్తుంది అనమాట. భగవంతుడు ఎప్పటికైనా సద్బుద్ధినిచ్చి గోమాతల్ని రక్షించే శక్తి ప్రసాదించుగా కానీ మంగళాశాసనం చేస్తున్నాను, అంతమించి ఏం చేయలేదు. పాప గాడిద బరువు బయలాకి చచ్చిపోతే వాడు వదిలేసిపోయాడు. గాడిదంటే ఎన్నో పాపాలు చేస్తే అడ్డగాడిదే పుడుతుంది. మరి పూర్వజన్మలో కాళ్ళు చాచి గురువుగారికి కేసు పెడితే వాడు రాబోయే జన్మలో గాడిదే పుడతారట. తెలుసుగా మీకు ఆ విషయం? మీలో ఎవరికైనా కోరికుంటే చెప్పండి, నాకేసి కాళ్ళు పెట్టండి, నెక్స్ట్ జన్మ అదే. పరిశీలించుకోండి, తప్పే ఉంది. కాబట్టి ఏంటంటే గురువులకేసి ఇలా కాళ్ళు పెట్టేటటువంటి వాళ్ళు గాడిదే పుడతారు అన్నారు. మరి నేను చెప్పలేస్తావా? నరకవర్ణంలో యమధర్మరాజు గారు చెప్పాడు, చెప్పింది చెప్పడం నా ధర్మం. ఇప్పుడు ఈ గాడిద మహాపాపములు చేసి చచ్చిపోయింది కనుక దాన్ని పట్టుకుపోవడానికి వెంటనే యమకింకరులు వచ్చారు. యమకింకరులు రాగానే అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏది శివకింకరులు కాదు, శివుడు ప్రత్యక్షమయ్యాట. దాంతో యమకింకరులు వణికిపోయి, ఇది వరకు మీ కింకరులు వచ్చేవారు, మీ కింకరులు అయితే పర్వాలేదు, కింకరులు బదులు శంకరా నువ్వే వచ్చేవేమిటి అంతే. ఈ గాడిద నాలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది అని ఆ గాడిద ఆత్మను తీసి ఆయన ఏం చేశాట, త్రినేత్రస్తు సోలపాణిర్మహేశ్వర, ఆ గాడిద ఆత్మకి ఒక రూపం ఇచ్చాడు, దాన్ని ఒక శరీరంలో ప్రవేశపెట్టాడు. ఆ శరీరం 3 కళ్ళు కలిగింది, 5 తలలున్నాయి, 10 చేతులున్నాయి, విభూతి పూసుకుంది, చేతిలో శూలం ఉంది. అంటే ఏమిటనమాట, గాడిదని తనతో సమానమైన రూపంతో గౌరవించాడు. దానికి ఏమని పేరు? సారూప్యము. అచ్చం శివుడు ఎటువంటి వాడు అటువంటి రూపమును పొందిందిట. తర్వాత తనతో పాటు ఏం చేశాడు ఆయన, మత్ ప్రసాదాత్ మహాశయన మదంతికముపాగత, నా అనుగ్రహంతో నా రూపం ధరించింది ఆ గాడిద ఆత్మ. ఆ తర్వాత దాన్ని నా పక్కనే పెట్టుకున్నాను అని వెనక్కి చూపించి, ఇది ఇక్కడ ఉన్నాడు ఈయన భృంగిరిటి అని పిలువబడుతున్నాడు. ఈతడే ఒకప్పుడు గాడిద రూపంలో ఉన్నాడు, ఈనాడు నా సన్నిధానంలో ఉన్నాడు. ఎందుకు అంత శక్తి వచ్చిందో తెలిసినా, వాడు చచ్చేటప్పుడు, ఆ గాడిద రూపంలో చచ్చేటప్పుడు వాడి వీపు మీద ప్రాణం పోతున్నప్పుడు రుద్రాక్షలు ఉండడమే. మన శరీరంలో రుద్రాక్ష ఉంటే అది లాభం. ప్రాణము పోతున్నప్పుడు, చచ్చిపోయేటప్పుడు శరీరం మీద రుద్రాక్ష ఉన్నవాడు రుద్రస్వరూపుడు అవుతాడు, లేదా రుద్రుడి యొక్క లోకానికి ఎడతాడు. వాడికి ఎంత లోకం వచ్చిందో చూసావా? అందుకే ఎప్పుడు ప్రాణం పోతుందో మనకు తెలియదు కదా. ఇప్పుడు అది రుద్రాక్షలు దాని మీద ఉన్నాయి బస్తాలతో ఉండగా అది చచ్చింది. అందువల్ల అది రుద్రస్వరూపం పొంది శివలోకానికి వెళ్ళింది. అందరం బస్తాలు పోయలేం కదా. అప్పుడు మనం ఏం చేయాలి? మన శరీరం మీద ఒక రుద్రాక్ష అయినా ధరించాలి. ఏ క్షణములో ప్రాణము పోతుందో మానవుడు చెప్పలేడు గనక, ప్రాణం పోయేటప్పుడు అప్పుడు ఎవడో పట్టుకొచ్చి రుద్రాక్ష వేయడు గనక నిత్యం రుద్రాక్ష ధారణ చెయ్యండి అని చెప్పాడు శివుడు. ఇప్పుడు రుద్రాక్ష ఎప్పుడు ఉంచుకోవాలి శరీరంలో. ఒకసారి రుద్రాక్ష మన శరీరములో ధరిస్తే ఆ రోజు నుంచి అది మన శరీరములో ఒక భాగం, ఒక అంగం. నీ చెయ్యి